శూన్యములో సృష్టిని కలుగచేసిన సర్వలోకనాథునికి మహిమ కలుగునుగాక. అందరికీ శుభోదయం. నేస్తమా, నీ ప్రార్థనకి సమాధానము రావడం లేదు అని, దేవుడు నీ ప్రార్థన ఆలకించలేదు అని అనుకుంటూ ఉన్నావా? మనుషులలాగానే దేవుడు కూడా నేను దిక్కిలేని వానిని అని నా ప్రార్థనను ప్రక్కన పెట్టేశారు, నా ప్రార్థనల వైపు ఆయన చూచుటలేదు అని నీవు వాపోతూ ఉన్నావా? ఇది కేవలము నీ ఊహ మాత్రమే. ఎందుకంటే ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. నేస్తమా, నీ దేవాది దేవుడు నీ ప్రతి ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నారు. నీ ప్రతి ప్రార్థనను కూడా ఆయన సన్నిధికి చేర్చుకుని ఉన్నారు. నీవడిగిన ప్రతి అవసరతకు ఆయన సమాధానమును సిద్ధపరిచి ఉంచారు, ఆశీర్వాదములను సిద్ధపరిచి ఉంచారు. అది దేవుడు నీకు అనుగ్రహించే లోపే నీవు ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు కూడా మనుషులలాగానే నన్ను ప్రక్కన పెట్టారు అని వేదన చెందుతూ ఉన్నావు. కాదు నేస్తమా, దేవుడు వేరు, మనుషులు వేరు. ప్రతి మనిషి కూడా దేవుని తత్వములోనికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఎవరైతే దేవుని తత్వములోనికి రాగలుగుతారో వారు మాత్రమే నిత్య జీవనకు అర్హులు కాగలుగుతారు. కాబట్టి విశ్వాసమును నీవెన్నడూ కూడా విడిచిపెట్టకు. నీ ప్రార్థన, నీ విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు ఆలకించారు. నీ ప్రతి ప్రార్థనకు దేవుడు సమాధానమును సిద్ధము చేశారు. ఆయన ఆశీర్వాదమును నీవు తప్పక పొందుకుంటావు. ఆయన సిద్ధపరిచిన ప్రతి మేలును దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ, జాలి, కరుణ, వాత్సల్యత కలిగిన దేవుడా, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఆశతో ఎదురు చూస్తున్న మీ బిడ్డ జీవితంలో ఉన్నతమైన కార్యములను, విజయములను అనుగ్రహించమని మీ కాలు పట్టి వేడుకుంటూ ఉన్నాము. యవన కాలమందున్న బిడ్డలందరికీ సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించమని మీ పాదములు బట్టి ప్రాధేయపడుచు ఉన్నాము. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, వ్యాపార విధులలో, ఉద్యోగములలో తోడుగా ఉండి కష్టమునకు అనేక రెట్లు ఫలములు దయచేయండి తండ్రి. పరీక్షలో రాస్తున్న విద్యార్థులకు ఆరోగ్యమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయము పొందినట్లుగా దీవించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.